హలో అండి. హాయ్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. ఇవాళ మళ్ళీ క్రిప్టో అనాలిసిస్ చేయడానికి వచ్చేసాను. ఎవ్రీ వీకెండ్ మనం బిట్ కాయిన్, ఇథీరియం అండ్ గోల్డ్ అనాలిసిస్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడు కూడా మనం డీటెయిల్ అనాలిసిస్ చేసుకుందాం క్రిప్టోలో. అండ్ చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, చాలామంది మెంబర్స్ క్రిప్టో రిలేటెడ్గా కోర్స్ ఉందా అని అడుగుతున్నారు. ఆల్రెడీ నేను ప్రతి వీడియోలో క్లియర్లీ చెప్తాను, కోర్స్ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో మన ప్లేలిస్ట్లో అండ్ కోర్స్ ట్యాబ్ ఉంది కదా. సో కోర్స్ ట్యాబ్లో మాస్టర్ క్లాస్ వీడియోస్ చేసి పెట్టాను నేను, ఒక్కసారి వెళ్ళి చూడండి అని చెప్పి. సో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకునే దాని ముందే కోర్స్ వీడియోస్ చూడండి. సో చూస్తే మీకు డీటెయిల్గా ఏదైతే ప్లాట్ఫామ్ మనం ట్రేడ్ చేస్తున్నామో ఆ ప్లాట్ఫామ్ ఎలా యూజ్ చేయాలి అండ్ ఏ స్ట్రాటజీ మనం యూజ్ చేస్తున్నాము అండ్ ఎవ్రీథింగ్, ఈవెన్ దాంట్లో డెమో ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు మీరు. అది కూడా ఎలా చేయాలనేది కంప్లీట్లీ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. టోటల్ 10 లెసన్స్ ఉంటాయి, అంటే 10 చాప్టర్స్ ఉంటాయి, చిన్న చిన్నగానే ఉంటాయి, మీరు ఈజీగా కంప్లీట్ చేసేస్తారు. సో అదొక్కసారి వెళ్ళి చూడండి. ఇక్కడ ఉంది కదా కోర్సెస్ పైన ఫ్రీ మాస్టర్ క్లాస్ క్రిప్టో ట్రేడింగ్ అని చెప్పి, ఇది చూడండి. ఓకే, సో ఇది డౌన్ సైడ్ నుంచి చూడండి, అప్ సైడ్ నుంచి చూస్తే ఫస్ట్ డెమో ట్రేడింగ్ వస్తుంది. అలా కాకుండా కింది నుంచి ఇంట్రొడక్షన్ నుంచి చూడండి. సో క్లియర్లీ మీకు అర్థమవుతుంది. అది చూసిన తర్వాత ఏ ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ఎవరైతే ఫోరెక్స్ ట్రేడ్ చేస్తున్నారో సో అది లీగల్ కాదు ఇండియాలో, బట్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ఫోరెక్స్ పేర్స్ ఏదైతే ఉంటుందో, ఎస్పెషల్లీ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఎక్కువగా గోల్డ్ అడుగుతారు. రీసెంట్ టైమ్స్లో గోల్డ్, సిల్వర్ కూడా, అంటే ఏదైతే XIU USD ఉంటుందో ఫోరెక్స్ పేరు, అది ఇక్కడ మనకి అది యాడ్ చేస్తారు. ఇక్కడ చూడండి XIUT USD. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ ఇండస్ట్రీలో ఫీజ్ తక్కువగా ఉన్నది ఈ ప్లాట్ఫామ్ పైనే. సో లోయెస్ట్ ఫీజు 0.01% గోల్డ్ పైన అండ్ సిల్వర్ పైన మీకు చూడడానికి ఉంది. ఎవరైతే ఫోరెక్స్లో మీ ఇల్లీగల్గా మీరు ట్రేడ్ చేస్తున్నారో సో బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దాంట్లో. సో దానికన్నా బెస్ట్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన మీరు గోల్డ్ లీగల్గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్. సో ఒకవేళ మీరు గోల్డ్లో కనుక ఇంట్రెస్ట్ ఉండి ట్రేడ్ చేయాలనుకుంటే, దాంతోపాటు ఆబ్వియస్లీ బిట్ కాయిన్ అండ్ ఇథీరియం ఫస్ట్ నుంచి ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఉంది ఇక్కడ అండ్ లెవరేజ్ కూడా ఉంది. అండ్ ఇంకొకటి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే గోల్డ్ పైన కూడా 100x వరకు లెవరేజ్ ఉంది. మనకు 100x అవసరం లేదు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ 10x 20x మ్యాక్స్ టు మ్యాక్స్, అంతకన్నా ఎక్కువ దాటకండి. సో బిగినర్స్కి అయితే 5x వరకే ఉండండి. సో కొంచెం మీకు కాన్ఫిడెన్స్ ఉండి ట్రేడ్ పైన అంటే స్లైట్లీ లెవరేజ్ అనేది పెంచుకోవచ్చు అనమాట. ఎంత లెవరేజ్ పెంచుతారో అంత ఛార్జెస్ కూడా పర్సంటేజ్లో ఉంటుంది కాబట్టి పెరుగుతాయి. సో అది దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఆల్రెడీ మాస్టర్ క్లాస్ వీడియోస్లో కూడా క్లియర్లీ చెప్పాను లిక్విడేషన్ గురించి. సో ఎక్కువైతే లెవరేజ్ తీసుకుంటారో లిక్విడేషన్ వల్ల ఎస్ఎల్ అనేది తొందరగా అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ దగ్గరలో ఉంటుంది అనమాట. ఓకే, అండ్ బిట్ కాయిన్ అండ్ ఇథీరియంతో పాటు సో మెనీ కాయిన్స్ కూడా ఇక్కడ మీరు ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, ఇంట్రా డే ఎవరైతే చేస్తున్నారో సో బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ మీరు చేస్తున్నారు అనుకోండి, క్రిప్టో స్కాల్పర్ ఆఫర్ ఉంది, అది ఎనేబుల్ చేసుకోండి దీనిలో. స్కాల్పర్ ఆఫర్ అది వచ్చేసి జీరో క్లోజింగ్ ఫీజు అంటే బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ మీరు 30 మినిట్స్ అంటే ట్రేడ్ తీసుకొని 30 మినిట్స్ లోపు ట్రేడ్ క్లోజ్ చేశారనుకోండి, ఎటువంటి ఫీజు అనేది పడదు, మనకి జీరో అనమాట. ఓకే, సో ఇంట్రాడేలో జీరో ఛార్జెస్ పడతాయి. సో ఓన్లీ జస్ట్ ఏదైతే మీకు ప్రాఫిట్ వస్తుందో అదే ప్రాఫిట్ క్యాలిక్యులేట్ అవుతుంది, లాస్ వచ్చింది లాసే క్యాలిక్యులేట్ అవుతుంది. ఎటువంటి బ్రోకరేజ్ అనేది ఛార్జెస్ అవ్వవు 30 మినిట్స్ లోపు. ఇది ఫ్యూచర్ కూడా ఈ ఒక్క ప్లాట్ఫామ్లోనే ఉంది ఈ ఇండస్ట్రీ మొత్తంలో కూడా. సో ఈ బెస్ట్ థింగ్స్ దీంట్లో ఉన్నాయి. అందుకోసం సిన్స్ లాస్ట్ ఇయర్ నుంచి ఇది మేము యూజ్ చేస్తున్నాం, ఈవెన్ మన సబ్స్క్రైబర్స్ కూడా యూజ్ చేస్తున్నారు. అండ్ మీరు ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే ముందు, అంటే లింక్తో అకౌంట్ ఓపెన్ చేసుకునే ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వెబ్సైట్ ఓపెన్ చేస్తుంటారు మీ బ్రౌజర్లో కానీ మొబైల్లో కానీ. సో అగైన్ మళ్ళీ మన లింక్తో అకౌంట్ ఓపెన్ చేస్తే అది డైరెక్ట్గా ఫస్ట్ ఎక్కడి నుంచి అయితే ఓపెన్ అయిందో అదే క్యాలిక్యులేట్ చేసుకుంటారు అనమాట. సో దయచేసి మీరు మన రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు మీ ఏదైతే బ్రౌజింగ్ హిస్టరీ ఉంటుందో అది మొత్తం రిమూవ్ చేసేసండి, క్లియర్ చేసేసండి. బ్రౌజింగ్ పాత హిస్టరీ మొత్తం క్లియర్ చేయండి, కుకీస్ కానీ అండ్ అవి డిలీట్ చేసేసి
దాని తర్వాత ఫ్రెష్గా మీరు ఏదైతే రిఫరల్ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి అండ్ రిఫరల్ కోడ్ కూడా యాడ్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే కేవైసీ కంప్లీట్ చేసుకొని వెరిఫై చేసుకోండి. మొత్తం కూడా చేసిన తర్వాత ఒక మినిమం ఫండ్ అనేది యాడ్ చేసుకోండి. ఏ ప్లాట్ఫామ్లో అయినా కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే ఒక మినిమం ఫండ్తోని ఒక ప్రాపర్ బిజినెస్ లేక స్టార్ట్ చేస్తేనే అది వర్కౌట్ అవుతుంది. ర్యాండమ్లీ ఒక 100 రూపీస్ ర్యాండమ్లీ ఒక 1000 రూపీస్ యాడ్ చేస్తే అది వర్కౌట్ అవ్వదు. సో అట్లీస్ట్ మినిమం ఒక 10,000 రూపీస్ మీరు దీంట్లో యాడ్ చేసుకొని దాన్ని ట్రేడింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేయొచ్చు డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ పైన. అండ్ 10,000కి మీరు 10x లెవరేజ్ తీసుకుంటే నియర్లీ 1 lakh పొజిషన్ దాకా ఉంటుంది. బట్ అంతగానే తీసుకోవద్దు. 10,000కి రిస్క్ మేనేజ్మెంట్ కింద డైలీ 1,000 రూపీస్ మాత్రమే ట్రేడ్ చేస్తున్నా, 10x పెట్టి చేసినా సరే మళ్ళీ మీరు 10,000 క్యాపిటల్తోనే ట్రేడ్ చేస్తున్నట్టు. సో ఈ ఆప్షన్స్ అయితే లెవరేజ్ కానీ ఏదైతే ఈ ఆప్షన్స్ కానీ ఓన్లీ మనకి ఈ ప్లాట్ఫామ్ పైనే ఉన్నాయి. అండ్ క్రిప్టో 24/7 ఉంటుంది. ఈవెన్ సాటర్డే సండేస్ కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి క్రిప్టో వచ్చేసి క్రిప్టోలో మనకి ఆప్షన్స్ కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఆప్షన్కి వచ్చేసి మనకి 5:30 ఎవ్రీ డే 5:30కి ఆప్షన్స్ ఎక్స్పైర్ అయిపోతాయి అండ్ న్యూ ఎక్స్పైరీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఆప్షన్స్లో ఓన్లీ బిట్కాయిన్ అండ్ ఇథేరియం 2 మాత్రమే ఉన్నాయి. బిట్కాయిన్ అండ్ ఇథేరియం 2 ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, సేమ్ మనం ఏదైతే చార్ట్ ఉంటుందో, మన చార్ట్స్ ఉంటాయి కదా, మన ఏదైతే సేమ్ మన ఎన్ఎస్సిది ఏదైతే మనకు ఆప్షన్ చైన్ డేటా ఉంటుందో సేమ్ లైక్ అట్లనే ఉంటుంది, కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్. అండ్ ఇక్కడ పైన చూస్తున్నారు కదా, టైం టు ఎక్స్పైరీ అని ఉంది 7 hours 18 minutes. సో ఇక్కడ టైం కూడా చూపిస్తుంది, ఏదైతే కాంట్రాక్ట్ ఉందో అది ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది, నెక్స్ట్ కాంట్రాక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి. ఓకే, అండ్ ఇది మనకి ఆప్షన్స్లో. నా సజెషన్ మాత్రం ఫ్యూచర్స్ ట్రేడింగ్ అండి. ఎందుకు ఫ్యూచర్స్ ట్రేడింగ్ అంటే, సో ఆల్రెడీ మనం ఇండియన్ మార్కెట్స్లో ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నాం, దానిలో డికే ఎఫెక్ట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో డైవర్సిఫికేషన్ కోసం ఇక్కడ మనకి ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. దట్ టు లెవరేజ్తోని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకోవడానికి మన మార్కెట్స్లో ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయాలంటే చాలా ఎక్కువ అమౌంట్ కావాలి. సో అందుకోసం మనం ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తారు ఆ క్యాపిటల్ లేక. బట్ ఇక్కడ చిన్న క్యాపిటల్తోని ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసే ఆపర్చునిటీ ఉన్నప్పుడు డైరెక్ట్గా మనం ఫ్యూచర్స్లోనే ట్రేడ్ చేయవచ్చు ఆప్షన్స్ కన్నా. ఓకే, సో ఫ్యూచర్స్ నా సజెషన్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆప్షన్స్ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. దాంతోపాటు అండ్ యూఎస్ మార్కెట్స్ కూడా మీరు ట్రేడ్ చేయాలనుకుంటే యూఎస్ మార్కెట్స్కి సంబంధించిన స్టాక్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు. అండ్ ఇండెక్స్ కూడా ఉంది, ఇండెక్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు. నాస్డాక్ ట్రేడ్ చేయొచ్చు, SP 500 ట్రేడ్ చేయొచ్చు, టెస్లా ఉంది, స్పేస్ ఎక్స్ ఉంది, అండ్ గూగుల్ ఉంది, మెటా ఉంది, అమెజాన్ ఉంది. ఇవన్నీ కూడా ట్రేడ్ చేయొచ్చు. ఈవెన్ కాయిన్ బేస్ కూడా ఉంది. ఇవన్నీ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు ఫ్యూచర్స్లో. ఓకే, సో క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటా ప్లాట్ఫామ్ గురించి, ఏ ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు అని చెప్పి. సో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంది, వెళ్ళి ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేయండి. నచ్చితే రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మా అండర్లో రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు బెనిఫిట్స్ ఏంటంటే, ఏదైతే మేము స్ట్రాటజీ యూజ్ చేస్తున్నామో క్రిప్టో స్కాల్పర్, అది నేను యాక్సెస్ ఇస్తాను. అది హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్, చిన్న టైం ఫ్రేమ్లో బై అండ్ సెల్ సిగ్నల్ చూపిస్తుంది. ఇది ఒక బెనిఫిట్. దాంతోపాటు ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే. ఇక్కడ క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉంది కదా, ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి మాత్రమే. అండ్ ఇక్కడ నేను డైలీ ట్రేడ్స్ ప్లాన్ చేస్తాను. సో ఇక్కడ నిన్న కూడా నేను ట్రేడ్ ప్లాన్ చేస్తాను. ఇక్కడ చూడండి 61,200 to 500 రేంజ్లో అండ్ బులిష్లో ఉందామని చెప్పి వీడియో అనాలిసిస్ కూడా పెట్టాను అండ్ ట్రేడ్ కూడా పెట్టాను. ఇక్కడ ఎంట్రీస్, టార్గెట్స్ కూడా. అండ్ కరెంట్లీ ఆ ట్రేడ్ రన్ కూడా అవుతుంది, ఎందుకంటే అది 4 hours టైం ఫ్రేమ్లో ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఇది ప్లాన్ చేసింది 4 hours టైం ఫ్రేమ్లో, వీడియోలో కూడా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అండ్ ఇక్కడ 4 hours టైం ఫ్రేమ్లో ట్రేడ్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ ఆల్ మేము ట్రేడ్ తీసుకున్న దగ్గర నుంచి ఇక్కడ చూడవచ్చు మీరు ఎన్ని పాయింట్స్ ప్రైస్ మార్కెట్ వెళ్ళింది. నియర్లీ 1,500 to 1,600 పాయింట్స్ యాజ్ ఆఫ్ నో అప్ సైడ్లో ట్రేడ్ అవుతుంది. అంటే పార్షియల్ క్వాంటిటీ బుక్ చేసి రిమైనింగ్ క్వాంటిటీ కాస్ట్ పెట్టి ట్రైల్ చేస్తున్నాం ఇంకా ఫర్దర్ అప్ సైడ్ టార్గెట్స్ కోసం. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ట్రేడ్ రన్నింగ్లో ఉంది అది. అండ్ ఇలా ఏదైతే కమ్యూనిటీ ఉందో దాంట్లో నేను ట్రేడ్ ప్లాన్స్ చేస్తుంటాను. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఉందో దాని బెనిఫిట్ కూడా తీసుకోవచ్చు. ఈవెన్ నేను ట్రేడ్ ఇవ్వకున్నా సరే ప్రాపర్గా సిగ్నల్స్ అనేది ఇస్తుంది, దాన్ని బేస్ చేసుకొని మీరు ఇండివిజువల్ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. స్ట్రాటజీ ఆల్రెడీ మాస్టర్ క్లాస్ వీడియోస్లో ఉన్నాయి, ఇంక్లూడ్ చేసి పెట్టాను, వెళ్ళి చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా మనం బిట్కాయిన్ అండ్ ఇథేరియం అండ్ అదేవిధంగా గోల్డ్ అనాలిసిస్ చేసుకుందాం. అండ్ ఇప్పటివరకు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ అయితే చేసేసేయండి. అండ్ ఇప్పుడు బిట్కాయిన్ వచ్చేసి, బిట్కాయిన్ 4 hours టైం ఫ్రేమ్ ఇది. సో 4 hours టైం ఫ్రేమ్లో ఇక్కడ మీకు క్లియర్లీ కనిపిస్తుంది మార్కెట్ డౌన్ సైడ్. ఈ పర్టికులర్ ఏరియా మీరు చూడండి, డౌన్ సైడ్లో ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఏరియాలో మార్కెట్ చాలా టైం స్పెండ్ చేసింది బ్రేక్ డౌన్ కానికే. బట్ మార్కెట్ అనేది ఈ పర్టికులర్ పాయింట్లో
59,000 దగ్గర నుంచి బౌన్స్ చేసింది. ఫస్ట్ బౌన్స్ చేసిన తర్వాత 60,000 లెవెల్ని హోల్డ్ చేసింది. తర్వాత ఈ కన్సాలిడేషన్ జోన్ ఉండే, ఈ జోన్ ఇప్పుడు మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది ఈ పర్టికులర్ ఏరియాలో. అండ్ ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఉండే, అది కూడా ఈ క్యాండిల్స్లో బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి అప్ సైడ్లో మూవ్ అయింది. సో ఇక్కడ స్లైట్లీ మనకి క్లియర్లీ పిక్చర్ ఏం కనిపిస్తుంది, హయ్యర్ ఐస్ క్రియేట్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. టెంపరీ ఇక్కడ మనకు ఒక బాటమ్ కనిపిస్తుంది బిట్కాయిన్లో. సో యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ బిట్కాయిన్ వచ్చేసి ఈ పర్టికులర్ బాటమ్ పైన మార్కెట్ ఉన్నంతసేపు మార్కెట్ పాజిటివ్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, యాజ్ ఆఫ్ నో కరెంట్ ప్రైస్ రన్ అవుతుంది. ఈ పర్టికులర్ బిగ్ క్యాండిల్ కనిపిస్తుంది కదా, ఈ క్యాండిల్ ఒక రేంజ్ హైస్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ సెల్లర్స్ ఉంటారు ఆబ్వియస్లీ. అండ్ ఇక్కడ మార్కెట్ ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ ఫామ్ చేసింది, అండ్ దాంతోపాటు ప్రీవియస్ క్యాండిల్ ఒక హైస్, ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్. ఫర్దర్గా మార్కెట్ అప్ సైడ్ స్ట్రాంగ్లీ బిట్కాయిన్ వెళ్ళాలనుకోండి, ఈ హైస్ పైన బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్కి కంటిన్యూషన్ అవుతుంది బిట్కాయిన్ టువర్డ్స్ 64,000 అండ్ 64,500 అండ్ 65,000 వైపు ప్రైస్ అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది పాజిటివ్, ఆల్రెడీ చెప్పాను. అండ్ ట్రేడ్ కరెంట్లీ రన్ కూడా అవుతుంది. సో ఆల్రెడీ ప్రాఫిటబుల్గా మెంబర్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకా ఫర్దర్గా అప్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బిట్కాయిన్. ఓకే, అండ్ బిట్కాయిన్ బెరిష్ అవ్వాలంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అట్లీస్ట్ మార్కెట్ 61,000 కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు మార్కెట్లో మనం బెరిష్నెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ 61,000 పైన ట్రేడ్ అవుతున్నంతసేపు బిట్కాయిన్ స్ట్రక్చర్ పాజిటివ్గా ఉంది యాజ్ ఆఫ్ నో క్లియర్లీ మనకి అర్థమవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ కూడా చూసుకుందాం. ఇది 4 hours టైం ఫ్రేమ్. సో నేను 4 hours టైం ఫ్రేమ్ ఫస్ట్ చూపించేశాను బికాజ్ నేను ఆల్రెడీ ట్రేడ్ రన్నింగ్లో ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ మీకు డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి, ప్రైస్ ఇది ఫ్యూచర్స్ చార్ట్. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు ఇది ఫ్యూచర్స్ చార్ట్, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఫ్యూచర్స్ చార్ట్, ఇది స్పాట్ చార్ట్ కాదు. అండ్ ఇక్కడ చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఏరియా, సో రెసిస్టెన్స్ ఏరియాకి రీచ్ అయింది. ఇక్కడ చూడండి ప్రైస్ అనేది స్ట్రక్చర్ బేరిష్ ఉంది. దాని తర్వాత ప్రైస్ ఇక్కడ అట్లీస్ట్ ఈ స్వింగ్ హై బ్రేక్ చేయాలి. సో ఈ స్వింగ్ హై వరకు మార్కెట్ అయితే రావచ్చు. ఓకే, సో మార్కెట్ దాని తర్వాత ఇక్కడ కూడా ఒక స్వింగ్ హై ఉంది, దగ్గరలో రెసిస్టెన్సెస్ ఉన్నాయి. సో ప్రైస్ ఈ పర్టికులర్ ఏరియాలో హోల్డ్ చేస్తేనే అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుంది. ఓకే, సో ఆల్రెడీ 4 hours టైం ఫ్రేమ్లో నేను రెసిస్టెన్స్ ఏరియా చూపించాను. యాజ్ ఆఫ్ నో అదే పర్టికులర్ ఏరియా దగ్గర ఉంది. ఫ్రెష్ ఎంట్రీస్ ఇక్కడ తీసుకోలేము, జస్ట్ అయితే ఓల్డ్ ఎంట్రీ ఉంది దాన్ని ట్రైల్ చేస్తున్నాం. బట్ ఫ్రెష్ ఎంట్రీ ఆఫ్టర్ బ్రేక్అవుట్ ఏదైతే హైస్ ఉన్నాయి 4 hours టైం ఫ్రేమ్లో 2 క్యాండిల్స్ ఉన్నాయి, ఆ హైస్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఫ్రెష్ ఎంట్రీ వస్తుంది. యాజ్ ఆఫ్ నో ప్రైస్ అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్కి రీచ్ అయింది. అండ్ అక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే కూడా ప్రైస్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ రిజెక్ట్ చేస్తే డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ అట్లీస్ట్ 64,000 వరకు అయితే ప్రైస్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత మనం చూడొచ్చు ఒకవేళ 64,000 వెళ్ళిందంటే ఇక్కడ ఏదైతే నెక్స్ట్ స్వింగ్ హై ఉందో ఈ పర్టికులర్ పాయింట్స్ ఉన్నాయి, ఈ వరకు మార్కెట్ ఇక్కడ వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే నియర్లీ 65,000 పైన కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే, సో యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ ఏరియా దగ్గరలో ఉంది ఈ పర్టికులర్ పాయింట్లో. సో ఎవరైతే ఆల్రెడీ 4 hours టైం ఫ్రేమ్లో స్ట్రక్చర్ చూసి బులిష్ ట్రేడ్ ప్లాన్ చేస్తారో అండ్ జస్ట్ ట్రైల్ చేయొచ్చు. ఫ్రెష్ ఎంట్రీ ఎప్పుడు తీసుకోవచ్చు అంటే యాజ్ ఆఫ్ నో 4 hours టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకి ఏదైతే కనిపించిందో, ఏదైతే మనకి రెసిస్టెన్స్ ఉందో, ఆ రెసిస్టెన్స్ క్యాండిల్స్ పైన బ్రేక్అవుట్ అయితే అప్పుడు మనం అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఫర్దర్గా ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు ఈ ఏరియా. సో ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా పైన మార్కెట్ సస్టైన్ అవుతే అప్పుడు మనం ప్లాన్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇంకా అప్ సైడే, బట్ జస్ట్ ఫ్రెష్ ఎంట్రీ కాకుండా ట్రైల్ చేయాలి. సో ఎప్పుడైతే ఈ ప్రీవియస్ క్యాండిల్ ఒక హైస్ బ్రేక్ అవుతుందో ఇంకా ఫర్దర్ కంటిన్యూషన్ అవ్వచ్చు బిట్కాయిన్లో. సో బిట్కాయిన్ డైలీ టైం ఫ్రేమ్లో రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ఉంది అండ్ 4 hours టైం ఫ్రేమ్లో రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ఉంది. ఫ్రెష్ ఎంట్రీ తీసుకోలేం అండ్ ఫ్రెష్ ఎంట్రీ ఆల్రెడీ ఈ పర్టికులర్ పాయింట్లో ఉండే. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో జస్ట్ ట్రైల్ చేయొచ్చు అప్ సైడ్కి. అండ్ చిన్న టైం ఫ్రేమ్లో కనుక మీకు ఎంట్రీ దొరికితే 5 minutes టైం ఫ్రేమ్లో కనుక మీకు ఎంట్రీ దొరికితే అక్కడ మీరు ప్లాన్ చేయొచ్చు. సో అది ఎర్లీగా మీకు ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో మన ఆల్గో లెవెల్స్ చూద్దాం, మన క్రిప్టో స్కాల్పర్ చూద్దాం సిగ్నల్ ఎక్కడ ఇచ్చింది అనేది. సో ఇక్కడ మనం జూమ్ చేసుకుందాం కొంచెం. పర్టికులర్ క్యాండిల్ చూడండి ఇక్కడ ఇచ్చింది. సో ఇక్కడ ఆల్రెడీ మనం ట్రేడ్ పనిచేసాం. ఇది ఈ జోన్లో ఈ పర్టికులర్ ఏరియాలో మనం ట్రేడ్ పనిచేసాం క్రిప్టో ప్రీమియం ఛానల్లో నియర్లీ 259,000 దగ్గర. అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్లో మొమెంటం క్యాప్చర్ చేసాం బులిష్లో. తర్వాత ఈ పర్టికులర్ ఏరియాలో కూడా ట్రేడ్ ఒకసారి పనిచేసాం. అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ పర్టికులర్ ఏరియాలో ట్రేడ్ పనిచేసాం. ఆల్మోస్ట్ ఆల్ 3 times ఈ ట్రెండ్లో 3 times ట్రేడ్ తీసుకున్నాం. 3కి 3 హిట్.
ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్లో చూపిస్తానో అది కూడా క్లియర్లీ మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి క్రిప్టో ప్రీమియం ఛానల్ ఓపెన్ చేద్దాం అండ్ ఇక్కడ చూడండి ట్రేడ్స్ అనేటివి. ఇది మనకి July 3rd అండ్ July 2nd కూడా చూడండి బ్యూటిఫుల్ ట్రేడ్. July 2nd ట్రేడ్ ఏదైతుందో అది కూడా సెకండ్ ట్రేడ్. అండ్ దానికన్నా ముందు మీరు చూసినట్టయితే 59,000 సెల్ చేసింది. దాని తర్వాత ట్రేడ్ 59,000 కాకుండా తర్వాత ట్రేడ్. ఓకే, చాలా ముంగటికి వెళ్ళిపోయాం మనం. సో ఇక్కడ చూడండి 61,000 అండ్ 59,200 దగ్గర ఈ పర్టికులర్ రేంజ్లో చూడండి ట్రేడ్ ప్లాన్ చేసింది. ఇక్కడ 59,259 ఈ ఏరియా దగ్గర BTC స్టిల్ లుకింగ్ బులిష్ అని చెప్పి నేను ఆల్రెడీ ప్లేస్ చేశాను ఈ ఏరియా దగ్గర. సో లెవెల్స్ కూడా మీకు ఇక్కడ చూడండి క్లియర్లీ మీకు కనిపిస్తాయి. ఓకే, సో లెవెల్స్ కూడా అదే డ్రా చేస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ చూడండి సో అదే లెవెల్స్ ఇక్కడ డ్రా చేస్తున్నాయి. ఈ పర్టికులర్ ఏరియాలో బై సిగ్నల్ వచ్చింది. ఇదే పర్టికులర్ ఏరియాలో ట్రేడ్ ప్లాన్ చేసాం అండ్ అక్కడ నుంచి మొమెంటం ఫస్ట్ క్యాప్చర్ చేసాం. తర్వాత నియర్లీ 61,200 దగ్గర ఒక ట్రేడ్ క్యాప్చర్ చేసాం అండ్ నిన్న మళ్ళీ ఈ పర్టికులర్ రేంజ్ నియర్లీ 62,000 దగ్గరలో 62,000 కాదు దానికన్నా కింద ప్లాన్ చేస్తాం. నియర్లీ 61,200 అనుకుంటా, రైట్. అండ్ ఇక్కడ మళ్ళీ ప్లాన్ చేస్తాం అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్లో మొమెంటం కంటిన్యూషన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళాలంటే 63,000 హై చేసింది దగ్గరలో. ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే బిట్కాయిన్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథీరియం చూసుకుందాం. ఇథీరియంలో కూడా క్రిప్టో స్కాల్పర్ ఆల్రెడీ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఇచ్చింది, ఈ పర్టికులర్ పాయింట్లో సిగ్నల్ ఇచ్చింది అండ్ అక్కడ నుంచి చూడండి ఎన్ని పాయింట్స్ మార్కెట్ మూవ్ అయింది. క్రిప్టో స్కాల్పర్ 178 పాయింట్స్. సో ఈ 178 పాయింట్స్లో ఎప్పుడైతే క్రిప్టో స్కాల్పర్ ఈ పర్టికులర్ EMA దగ్గర టెస్ట్ చేసిందో అప్పుడప్పుడు ఎంట్రీ వచ్చింది. సో ఫస్ట్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, తర్వాత మళ్ళీ EMA టెస్ట్ చేసింది, ఎంట్రీ వచ్చింది, తర్వాత EMA టెస్ట్ చేసింది, దాని తర్వాత మళ్ళీ ఇంకా పైకి వెళ్ళింది. యాజ్ ఆఫ్ నో ఇంకా ట్రెండ్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. ఓకే, సో బేరిష్ అవ్వచ్చు ఎప్పుడు అంటే ఈ EMA సిగ్నల్ ఇస్తుంది, అప్పుడు మీరు బేరిష్ తీసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో స్టిల్ హయ్యర్ టైం ఫ్రేమ్ బుల్లిష్ ఉంది అని చెప్పి చిన్న టైం ఫ్రేమ్లో క్లియర్లీ మనకి ఇథీరియంలో కూడా కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇథీరియం కూడా ఇక్కడ నేను మీకు హయ్యర్ టైం ఫ్రేమ్కి తీసుకెళ్తాను. సో హయ్యర్ టైం ఫ్రేమ్ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. ఇథీరియంలో కూడా బిట్కాయిన్ ఎలాగైతే మనకి బుల్లిష్లో కనిపిస్తుంది, సో చిన్న టైం ఫ్రేమ్ 4 hours టైం ఫ్రేమ్లో అండ్ డైలీ టైం ఫ్రేమ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉంటాయి కదా, ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి బుల్లిష్ ప్యాటర్న్ మనకి కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడండి బుల్లిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఏరియా దగ్గరలో ఉంది. వన్స్ ఒకవేళ ఈ రెసిస్టెన్స్ ఏరియా బ్రేక్అవుట్ అయింది అనుకోండి 1750 to 1800 లెవెల్స్ పైన ఇథీరియం కనుక బ్రేక్అవుట్ అయితే ఇథీరియం కూడా అప్ సైడ్కి ఫర్దర్గా కంటిన్యూషన్ అవ్వచ్చు ఇథీరియంలో. ఓకే, అండ్ అప్ సైడ్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే నియర్లీ 1900 to 2000 వరకు కూడా అప్ సైడ్ టార్గెట్స్ ఉంటాయి ఇథీరియంలో. ఓకే, 1900 to 2000 వరకు కూడా టార్గెట్స్ ఓపెన్ అయిపోతాయి మనకి ఇథీరియంలో. సో చిన్న టైం ఫ్రేమ్ ఆల్రెడీ చూపించాను, చిన్న టైం ఫ్రేమ్లో ఎర్లీగా సిగ్నల్ ఇచ్చేసింది. బట్ మేజర్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఏదైతే క్యాండిల్స్ కనిపిస్తున్నాయో అది మనకి చిన్న టైం ఫ్రేమ్లో ఎర్లీగా మనకి ఆల్రెడీ 5 minutes టైం ఫ్రేమ్లో మన క్రిప్టో స్కాల్పర్ క్యాప్చర్ చేసింది, సిగ్నల్ కూడా ఇచ్చింది. సో అక్కడ నుంచి ఈ మొమెంటం మొత్తం కూడా క్యాప్చర్ చేశారు మెంబర్స్ అందరు కూడా. సో ఇంకా అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు అంటే మార్కెట్ ఈ ఏరియా పైన బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా కంటిన్యూషన్ అవ్వచ్చు ఇథీరియంలో కూడా. సో యాజ్ ఆఫ్ నో నా వ్యూ బులిష్ ఉంది. బిట్కాయిన్ కానీ ఇథీరియంలో కానీ ఈ ఏరియా బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ బ్రేక్అవుట్ అయితే నియర్లీ 1900 to 2000 వరకు ఇథీరియం వెళ్ళొచ్చు అండ్ బిట్కాయిన్ వచ్చేసి 64 to 65,000 వరకు అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ 61,000 కిందికి వెళ్తేనే బేరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బిట్కాయిన్లో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్కి వెళ్దాం. ఓకే, సో గోల్డ్లో కూడా లాస్ట్ వీక్ మీరు చూసినట్టయితే నేను ఒక లెవెల్ చెప్పాను, మీకు గుర్తుంటే కమెంట్ చేయండి. ఇక్కడ ఏదైతే ఉందో సో ఈ పర్టికులర్ ఏరియా, సో ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలో మీరు చూడండి. సో ఏం చెప్పాను, సో ఇక్కడ ఏదైతే బాక్స్ ఉందో అది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ ఏరియా అని చెప్పాను. లాస్ట్ ఏదైతే అనాలిసిస్ వీడియో ఉందో దాంట్లో ఉంటుంది, క్లియర్లీ చూడండి. సో ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ మనకి గోల్డ్కి. ఎందుకు అంటే ప్రీవియస్లీ ఇదే ఏరియాకి కన్సాలిడేషన్ అయిన తర్వాత ప్రైస్ బౌన్స్ వచ్చిందని కూడా చెప్పాను. సో ఫస్ట్ ఇక్కడ కన్సాలిడేషన్ అయింది, అప్ సైడ్ వెళ్ళింది, టెస్ట్ చేసింది, కన్సాలిడేషన్ అయింది, అప్ సైడ్ వెళ్ళింది, టెస్ట్ చేసింది అండ్ అక్కడ నుంచి ర్యాలీ పట్టుకుంది మొత్తం కూడా గోల్డ్. ఓకే, గోల్డ్ ఆల్ టైమ్ హై వెళ్ళింది, తర్వాత మార్కెట్లో డిప్ వచ్చింది, కరెక్షన్ మళ్ళీ వెళ్ళింది అండ్ ఇప్పుడు మార్కెట్ అగైన్ మళ్ళీ టెస్ట్ చేసి ఈ పర్టికులర్ ఏరియా దగ్గర నుంచి అప్ సైడ్ వెళ్ళింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా
మనకి గోల్డ్లో అని చెప్పాను. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు అగైన్ ఎప్పుడైతే ఆ ఏరియాకి టెస్ట్ చేసిందో ప్రైస్ అక్కడ నుంచి బౌన్స్ చేసింది. ఇప్పుడు కూడా ప్రైస్ అదే పర్టికులర్ పాయింట్ నుంచి బౌన్స్ చేసింది. ఓకే, సో కాకపోతే ఇప్పుడు దగ్గరలో ఒక ట్రెండ్ లైన్ ఉంది. ఈ ట్రెండ్ లైన్ కూడా రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. వన్స్ ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, గోల్డ్ బుల్లిష్ అవ్వాలి అంటే ఈ ట్రెండ్ లైన్ పైన అండ్ ఆల్మోస్ట్ ఆల్ అట్లీస్ట్ 4,300 ఆర్ 4,350 పైన గోల్డ్ సస్టైన్ అవ్వాలి. గోల్డ్ సస్టైన్ అయితే అప్పుడు గోల్డ్లో ఒక మంచి మ్యాసివ్ ర్యాలీ వస్తుంది గోల్డ్లో అప్ సైడ్కి, అండ్ అప్ టు మార్కెట్ మళ్ళీ 4,500 5,000 వరకు కూడా అప్ సైడ్కి పాసిబిలిటీస్ ఉంటాయి గోల్డ్లో. ఓకే, గోల్డ్ బెరిష్ అవ్వాలంటే సింపుల్, ఈ జోన్ కింద మార్కెట్ వెళ్ళింది అనుకోండి, 3930 కిందికి ప్రైస్ వెళ్ళింది అనుకోండి, గోల్డ్ క్లియర్లీ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. గోల్డ్ యాజ్ ఆఫ్ నో ఒక సపోర్ట్ ఏరియా పైన ఉంది. ఆల్రెడీ మనం చూసాం 2 days నుంచి మార్కెట్ బౌన్స్ చేసింది గోల్డ్లో, అండ్ ప్రీవియస్లీ ఇక్కడ చూసినట్టయితే జస్ట్ మార్కెట్ సైడ్ వేస్ ఉండే, ఇప్పుడు ఒక 2 daysలో మార్కెట్లో మంచి ర్యాలీ కనిపిస్తుంది. గోల్డ్ అప్ సైడ్ మూమెంటం కనిపిస్తుంది గ్లోబల్ మన చార్ట్ పైన. సో XIU దానిపైన యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ కంటిన్యూషన్ అయితే గోల్డ్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో ఒక ట్రెండ్ లైన్ కూడా దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి రివర్సల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది మనకి చిన్న టైం ఫ్రేమ్లో ఐడెంటిఫై చేసి దాని ప్రకారం మనం ట్రేడ్ తీసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఉందో గోల్డ్ పైన కూడా వర్క్ చేస్తుంది. కావాల్సి వస్తే టెస్ట్ చేయండి. సో నేనైతే ఎక్కువగా గోల్డ్ ట్రేడ్ చేయను, అందుకోసం నేను టెస్ట్ చేయలేదు. అండ్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గోల్డ్ ఒకవేళ ట్రేడ్ చేస్తున్న వాళ్ళు అండ్ XIUT USD ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. ఏదైతే మనకి ఇక్కడ ఏదైతే చార్ట్ ఉందో గోల్డ్ XIU USD యాడ్ చేసుకోకుండా ఇక్కడ మీకు మెటల్స్లోకి వెళ్ళండి, XAUT USD ఉంది కదా, ఈ చార్ట్ యాడ్ చేసుకోండి. అండ్ యాడ్ చేసుకొని క్రిప్టో స్కాల్పర్ ఏదైతే స్ట్రాటజీ ఉందో అది ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, ప్రాపర్గా దానిపైన కూడా మన స్ట్రాటజీ వర్క్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి గోల్డ్ పైన ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది, అండ్ ఇక్కడ 4020 దగ్గర వచ్చింది, అండ్ అక్కడ నుంచి గోల్డ్ చూడండి ఎక్కడి వరకు వెళ్ళింది, క్లియర్లీ మీకే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి గోల్డ్ ఎక్కడి వరకు వెళ్ళింది, 179 పాయింట్స్ ఇచ్చింది. ఓకే, సో ఒకవేళ మీరు 4xలో ట్రేడ్ చేస్తున్నారంటే 179 అంటే చాలా పిప్స్ ఇవి. సో అసలు జాక్పాట్ ట్రేడ్ అనమాట 4xలో ట్రేడ్ చేసే వాళ్ళకి. ఓకే, సో ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఇక్కడ గోల్డ్లో కూడా ఉంది. సో ఫీజు కూడా తక్కువ, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే జాబ్ 9 to 5 మీకు జాబ్ ఉన్నా సరే ఆఫ్టర్ 5 కూడా మనం ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. క్రిప్టోలో 5 to 10 మొమెంటం ఉంటుంది మంచి క్రిప్టోలో. అండ్ US మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత అది బెస్ట్ టైము మనకి క్రిప్టో ఎప్పుడెప్పుడు ట్రేడ్ చేసుకోవచ్చు అంటే 24/7 ఉంటుంది క్రిప్టో. కాకపోతే సెషన్ వైజ్ డివైడ్ చేసుకోండి. మార్నింగ్ ఏషియన్ సెషన్ ఉంటుంది. ఏషియన్ సెషన్ వచ్చేసి మార్నింగ్ మనం పండుకొని ఉంటాం, ఆ టైంలో మనం ట్రేడ్ చేయలేము. అరౌండ్ 3:30 తర్వాత ఓపెన్ అయిపోతుంది, సో మిడ్ నైట్లో. సో అది మనం ట్రేడ్ క్యాప్చర్ చేయలేము. దాని తర్వాత లండన్ సెషన్ వచ్చేసి US మనకి 12 తర్వాత ఉంటుంది. ఆ టైంలో మనం ఇండియన్ మార్కెట్స్లో బిజీగా ఉంటాం. సో ఎవరైనా ఇండియన్ మార్కెట్స్ చేయని వాళ్ళు లండన్ మార్కెట్స్లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. అండ్ US మార్కెట్స్ అయితే ఫేవరబుల్గా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువగా లిక్విడిటీ ఉంటుంది, ఎక్కువగా వాల్యూమ్స్ ఉంటాయి US మార్కెట్స్లో. నా ఫేవరెట్ టైం US మార్కెట్స్. నేను అందుకే జనరలీ US మార్కెట్స్ టైంలోనే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేస్తుంటాను క్రిప్టో ప్రీమియం ఛానల్లో. అండ్ ఆల్మోస్ట్ సిగ్నల్స్ కూడా అదే టైంలో పర్టికులర్ టైంలోనే చాలాసార్లు వస్తుంటాయి. సో అదొక మంచి టైమింగ్ అనమాట. నియర్లీ 5 to 10 మీరు ఫోకస్ చేసుకున్నారు, 5 లేకుంటే 5 to 12 ఫోకస్ చేసుకున్నారంటే ఈజీగా మీకు 1 or 2 ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు క్రిప్టోలో. ఓకే, సో ఇది బెస్ట్ ప్లాట్ఫామ్. అండ్ ఆల్రెడీ మీకు డీటెయిల్స్ కూడా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలా మన క్రిప్టో ప్రీమియం ఛానల్లో జాయిన్ అవ్వాలి అండ్ క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ ఎలా తీసుకోవాలి అనేది ఆల్రెడీ క్లియర్లీ మీకు చెప్పేశాను. సో మళ్ళొక్కసారి అర్థం కాకుండా చెప్తాను. రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకోండి, నాకు వాట్సాప్ చేయండి, నేను వెరిఫై చేసి క్రిప్టో ప్రీమియం ఛానల్ దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ ఇస్తాను. ఓకే, అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్, చాలా రోజుల నుంచి క్రిప్టో ప్రీమియం ఛానల్ ఫ్రీగానే ఉంది, బట్ ఫర్దర్గా ఫ్రీగా ఉంటుందని తెలియదు. బట్ ఇది ఉన్న లిమిటెడ్ టైంలో మీరు రిఫరల్తో అకౌంట్ ఓపెన్ చేసేసుకోండి. సో ఎంత పాసిబిలిటీ ఎంత ఎర్లీగా చేసుకుంటే అంత మంచిది. దాని తర్వాత అది మీకు బెనిఫిట్ ఉంటుంది. లేకుంటే ఫర్దర్గా ఏదైతే సబ్స్క్రిప్షన్ ఉంటుందో అంటే జాయినింగ్ సబ్స్క్రిప్షన్ పడే ఛాన్స్ ఉంటుంది. సో బెస్ట్ ఇప్పుడు మీకు ఫ్రీగా ఉంది, రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, జాయిన్ అయిపోండి. ఓకే, అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోనే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోనే మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.